మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించిన మళ్ళా కింద మెన్షన్ చేశాడు. మనుషుల కేసులు మీరు కొట్టేస్తేనే మీ కేసులు దేవుడు కొట్టేస్తాడు, లేకపోతే కుదరదని చెప్పేశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు. ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా, ప్రభు నేర్పిన ప్రార్థన అని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కానీ, నీ రాజ్యం మాకు వచ్చును కానీ, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద మంత్రాలు చదివేస్తూ ఉన్నారు మొత్తం. అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది. అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా, ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి, ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు. అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు. రెండవది, మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు, దూతలు వింటున్నారు. ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు.